బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జాన్సన్ ఏం జాన్సన్ రమేష్ బ్రదర్ వాళ్ళ పిల్లలకి ఫేవర్ అండి, సాక్స్ ప్రియ, లాస్ ప్రియ, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వాక్యం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధడానికి వందనాలు నాయన, స్తోత్రాలు స్తుతి చెల్లిస్తుంటున్నాం. జీవంగల దేవుడవు నైనా, ఆత్మస్వరూపుడవు, అత్యున్నతుడవు, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ నాయన ఈ విధముగా సమకూర్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఈ విశ్రాంతి దినాన, పునరుత్థాన దినాన తండ్రి నీ యొక్క కృప ఆశీర్వాదమును బట్టి మాకు వాక్యం చెప్పబోతున్నాం. బావి రత్నాకర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. నా తండ్రి ఆయన్ని సిలువ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరితో అవసరమైన వాక్యాన్ని నా తండ్రి మీరు మాట్లాడగలందులకై వేడుకుంటున్నాం. ప్రతి దినము వివిధ రకములుగా నా తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ, మాకు బుద్ధి చెప్పుతూ, మమ్మను నా తండ్రి నా ప్రభు ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలనైనా, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నావు. నీవెంతైనా చాలిన దేవుడవునైనా, మమ్మల్ని ఒక్కొక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రివి. నీ ప్రేమ చాటి లేనిది నాయన. నా ప్రభానికి స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. అవునేసయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. జీవం గల దేవుడవు నా తండ్రి, నీ జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపుమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని నా తండ్రి, ప్రతి కుటుంబంలో ఉంటున్న ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు. నిశ్చితమైతే ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు, విని అనుసరించుటకు, నా తండ్రి వాక్యానుసారముగా జీవించుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ ఆత్మశక్తి సహాయాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, ఎల్లవేళలా మాలో మా చుట్టూ ఆవరింప చేసి నడిపించగలంతలకై వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దయగల తండ్రి, ప్రేమమయుడ, మరి ఈ దినాన నా తండ్రి బావి రత్నాకర్ గారు మాతో మాట్లాడిన వింటుండగా ఆయన నోటిని నా తండ్రిని వాక్యము చేత నింపుమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. మాకు విరిగి నలిగిన హృదయం కలిగిన తండ్రి, మేము వాక్యాన్ని విని అనుసరించి నా తండ్రి నా ప్రభు జీవించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నా ప్రభు మరి అనారోగ్యం చేత బాధపడుచుంటున్న రమేష్ గారి కుమార్తెలను బట్టి నా తండ్రి మేము ప్రార్థిస్తున్నానయ్యా. కృప దయచేయండి. నిశ్చితమైతే నాయన నీ దక్షిణ హస్తాన్ని ముట్టి, గాయపడిన హస్తముతో బిడ్డలను ముట్టి తాకినైనా సంపూర్ణముగా స్వస్థతను అనుగ్రహించగలందులకై ప్రార్థిస్తున్నా. సర్వశక్తి మంత్రుడవు నాయన, పరమ వైద్యుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నీకు ఇష్టమైతే నాయన బిడ్డలిద్దరిని ముట్టిన తండ్రి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి బిడ్డలు ఉత్సాహంగా, సంతోషంగా నీ మందిరంకు వెళ్ళుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ప్రభువును తన కుమారుడిని యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకుంటున్నాను యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మన అందరిలో సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించవలసినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ గారిని అందరికీ సుపరిచితులండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు వైజాగ్ లో ఉంటారండి. వారికి ప్రియమైన భార్య గారు శ్రీమతి
షీలా. శీలా వదినమ్మ గారు, బాబీ అన్నయ్య గారికి 3 పిల్లలండి. ఆత్మీయ పిల్లలు ఎందరో. అన్నయ్య గారికి ప్రియమైన ఫుడ్, రుచిగల ఆహారం అండి. అన్నయ్య గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్ గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారండి? అందరు మెలకుగా ఉన్నారని తలుస్తున్నాను. బాగున్నాం సార్, థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ కాటన్ గారు. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలమ్మా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి దేవుని సేవకులు, ప్రత్యేకంగా దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు, వందనములు తెలియజేసుకొంచున్నానండి. మరి మా కొరకు ప్రార్థించిన సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకొంచున్నాను. మరి స్వరూప్ గారు పరిచయం చేస్తూ మరి కొద్దిగా నేను రాసే ఫ్లయర్లో ఉన్న మ్యాటర్ ఫోన్లను మాట్లాడుతూ చదవాలి కనుక కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే నా పరిచయంలో నేను ఒకటి రాసాను, ఏంటంటే ఫుడ్ నాకు ఇష్టమని, మంచి రుచిగల ఫుడ్, తర్వాత మంచి స్నేహితులు నాకు ఇష్టమని రాశాను. పోప్ అన్నాడట ఈ మధ్యలో. పోప్ ఏమన్నాడంటే, మన భోజనం ఏదైతే, మన ఫుడ్ మనం ఏదైతే తింటామో, మన ఫుడ్, భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఫ్రూట్స్ జ్యూస్లు అవ్వచ్చు, కాఫీ, టీ, వాట్ ఎవర్ వి ఈట్, మనం తినే ఏదైనా మన ఫుడ్, ఆ యొక్క ఫుడ్ తోటి మనకి మంచి సంబంధం ఉండాలట. వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఫుడ్ అన్న మాట వాడాడు అతను, పోప్ గారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఫుడ్ తోటి మనం మంచి సంబంధం ఎలా కలిగి ఉంటాం? ఫుడ్ జీవించేది కాదు కదా, నాన్ లివింగ్ థింగ్ కదా. ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం మనం ఎలా కలిగి ఉంటాం అని నేను ఆలోచించినప్పుడు, పోప్ గారు ఇది చెప్తూ ఒక మాట చెప్పారు. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క ఇతరులతో కలిసి భోజనం చేయటం విషయం సువార్తలు బైబిల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఆయన చాలామంది గృహములలో భోజనానికి పిలువబడ్డాడు. శిష్యులతో కలిసి సముద్ర తీరంలో ఆయన మరి చేపల్ని కాల్చుకొని తిన్నట్టుగా మనం చూస్తాం. అలాగే మరి మరియా మార్త వాళ్ళ ఇంట్లో తరచుగా ఆయన ఆయన శిష్యులు భోజనం చేసేవారని, పొట్టి జక్కయ్య మరి భోజనానికి పిలిచాడని, అలాగా అనేక సార్లు మనం యేసు ప్రభు వారు ఫుడ్ని ఎంజాయ్ చేయటం మనం చూస్తాం. రాత్రి లాస్ట్ సప్పర్, దాని పేరు ప్రభు రాత్రి భోజనం, ఇంగ్లీష్లో లాస్ట్ సప్పర్, అది కూడా భోజనమే. ఒక ఆయన నాతో అన్నాడు, మన డైనింగ్ టేబుల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కమ్యూనియన్ సర్వీస్ అన్నాడు. ఆల్మోస్ట్ లైక్ ఎ కమ్యూనియన్ సర్వీస్ మన డైనింగ్ టేబుల్. ఇంకొక ఆయన అన్నాడు, మన డైనింగ్ టేబుల్ 2వ బలిపీఠమట, సెకండ్ ఆల్టర్ అన్నాడు. ఫుడ్తో మంచి సంబంధం కలిగి ఉండటం అంటే ఏంటంటే, మనము తినేది మైండ్ఫుల్గా తిన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుందని, లేకపోతే సంతోషంగా ఫుడ్ ఎంజాయ్ చేయాలి. అంటే నేను రైస్ బాగా తగ్గించేశాను, ఆల్మోస్ట్ నథింగ్ లాగా కొద్దిగా. నేను రైస్ మనకి చాలా శత్రువు మన దేహానికి, రైస్. సో మిగతాది మనల్ని వీక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండటానికి అనేకమైనవి మనం తినచ్చు, చిన్న చిన్న మోతాదులో. అట్లా మనం ఫుడ్ని ప్రేమించినప్పుడు మనం తక్కువ తింటాం, తక్కువ తినాలి. మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే వస్తుంది, అంతే వస్తుంది. చాలా తక్కువ తినాలి. దేవునికి స్తోత్రం కలిగిన. నా మెసేజ్ ఈరోజు ఫుడ్ గురించి కాదు, ఇంకొంతమంది జాయిన్ అవుతారు కదా అని ఉపోద్ఘాతంలాగా చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. మా చెల్లి జీవానంద కుమారి ఉంటే ఒకసారి ఒక పల్లవి పాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏంటంటే, కన్నీటి కెరటాలెన్నో నన్ను ఆవరించగా,
కారు చీకటి అని ఒక పాట ఉంటుంది కదమ్మా, నా కన్నీరు నాట్యమాయనే అనే పాటలో ఆ వచనం ఉంటుంది. ఆ పాట నీకు వస్తే ఆ పల్లవి పాడితే బాగుంటుందమ్మా. రాదన్నయ్య ఆ పాట. అవునా? ఇంకా పల్లవి ఏంటి? నా కన్నీరు నాట్యమాయనే, నా దుఃఖమంతా సంతోషమాయనే, యేసులో ఆనందమే చింతయే లేదు. ఇంకెవరికన్నా వస్తే సహాయం చేస్తారండి? ఎలా పాడినా పర్వాలేదు. ఓకే, నా కూతురు పాడుతుంది అనుకుంటా. పాడుతున్నావమ్మా ఆశు? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. నా కన్నీరు నాట్యమాయెను, నా దుఃఖమంతా సంతోషమాయెను, యేసులో ఆనందమే చింతయే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు, యేసులో ఆనందమే చింతయే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి కెరటాలెన్నో నన్నావరించగా, కారు మేఘాల వలె కష్టాలే వచ్చినా, కన్నీటి కెరటాలెన్నో నన్నావరించిన, కారు మేఘాల వలె కష్టాలే వచ్చిన, నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు, కంటి పాపావలే కాచును ఎల్లప్పుడు, నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు, కంటి పాపావలే కాచును ఎల్లప్పుడు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నాయన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని ప్రభువా మేము వెతికిచుండగా, నాయన మీ తలుపు తట్టుచుండగా, మీ యొక్క పాద సన్నిధిని నాయన మేము తచ్చట్లాడుచుండగా, మాకు మీ యొక్క నాయన తండ్రి మీరు మీ ఆలకించండి ప్రభువా. నాయన నా తండ్రి, మీరు మా చెవి యొగ్గమని వేడుకొంచున్నాం నాయన తండ్రి. నాయన ప్రభా, మాలో ఒక్కొక్క వ్యక్తిని ప్రభా మీరు సంపూర్ణంగా ఎరిగి నడిపించుచు నాయన రూపొందించుచు నాయన కనికరించుచు నాయన మరి ఈ రోజు వరకు తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మమ్మల్ని కటాక్షించు దేవుడు కనుక మీ వైపు మరొకసారి చూస్తున్నాం. నాయన మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, నీ ఆత్మని కృమ్మరించండి అయ్యా. ప్రభువా, నన్ను వాడుకోనండి, నీ రక్తంలో నన్ను కడగండి అయ్యా. నాయన నీ రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి ప్రభువా. నాయన తండ్రి, నీ కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి, సహాయం చేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి జకర్యా గ్రంథము మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 10 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. 10 అధ్యాయాలు మరి ఒకసారి చెప్పటానికి సమయం సరిపోదు కనుక నేను చెప్పలేనండి, మన్నించండి. 11వ అధ్యాయం కొద్దిగా చాలా విచిత్రమైన చాప్టర్ ఇది. జకర్యా 11వ అధ్యాయం. బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథకర్త జకర్యా గురించి ఉపోద్ఘాతంలో రాస్తాడు. ఇట్స్ ఏ డార్క్ చాప్టర్ అట బైబిల్ మొత్తంలో. ఎందుకంటే కొన్ని అనేకమైన ఒక 40-50 రకాలైన ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఈ చాప్టర్ మీద. బైబిల్ పండితులు రకరకాలుగా దీనిని
దీని భావం చెప్తానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. జకర్యా ఎందుకో కానీ ఈ చాప్టర్ రాశాడు. నాకు అనిపిస్తుంది ప్రకటన గ్రంథం అవ్వచ్చు, జకర్యా గ్రంథం అవ్వచ్చు, మరి ఎహెచ్కేల్ గ్రంథం అవ్వచ్చు, దానియేలు గ్రంథం అవ్వచ్చు, ఇవి మనకి బైబిల్లో కొద్దిగా మింగుడు పట్టడానికి మనకు కష్టం, అర్థం అవ్వవు. ఏ భాగం ఏ చరిత్ర గురించి చెప్తుంది, ఏ భావం ఏ సంఘటన గురించి చెప్తుంది, దానిని ఎలా అర్థం చేసుకోవాలి మన జీవితంలో, మన జీవిత ప్రయాణాల్లో, ఈ లోకంలో, ఈ భూభాగంలో, ప్రపంచంలో, రక్షణ చరిత్రలో, భవిష్యత్తులో ఏ యొక్క అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే, ఈ బైబిల్ పండితులు, విశ్వాసులు, గొప్ప గొప్ప దేవుని సేవకులు రకరకాలుగా ఇది ఫలానా సంఘటన గురించి చెప్తుంది, ఈ భాగం ఫలాటన జరగబోయే సంఘటనలు ఇవి జరుగుతుంది అని. కొంతమంది ఏమో అయిపోయింది అనుకుంటారు, కొంతమంది ఏమో అవ్వలేదని, కొంతమంది అవి ఇంకా రానున్న వాటిల్లో సమీప భవిష్యత్తులో ఇవి కాదు చాలా దీర్ఘకాలిక భవిష్యత్తులో జరగబోయాయి. దేవుడు కావాలనే ఆయన్ని మనం పరిశీలించి వెతికి అసలు చివరికి దాని భావం పట్టుకోవాలని ఆయన ఆశ అనిపిస్తుంది. ఈ 11వ అధ్యాయం చదివినప్పుడు నాకు దేవుడు ఆయన మనతో ఏం మాట్లాడని ఆశపడుతున్నాడంటే, నిరీక్షణ గురించి. నిరీక్షణ, ఆశ, భవిష్యత్తు మీద ఒక ఆశ. నిరీక్షణ మనం గమనించినట్లయితే ప్రేమ గురించి ఒక చాప్టర్ ఉంటుంది బైబిల్లో, మనందరికీ తెలుసు ఆ చాప్టర్. 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి పౌలు రాస్తూ చివరిలో ఒక మాట అంటాడు. ఎవరైనా చదువుతారండి? 1 కొరింథీ 13 లాస్ట్ వర్స్. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏమేమిటి నిలుస్తాయంటండి? 3: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో మళ్ళీ శ్రేష్టమైనది ప్రేమే, కానీ 3 ముఖ్యంగా నిలుస్తాయి అన్నాడు. విశ్వాసము నిలుస్తుంది, నిరీక్షణ నిలుస్తుంది, ప్రేమ నిలుస్తుంది. నిలుచును అన్నాడు. ఆలోచిద్దాం. నిరీక్షణ నిలుచును. ఒకసారి అలెగ్జాండర్ చక్రవర్తి యుద్ధానికి మరొక దండయాత్రకి ప్రయాణం అవుతున్నాడట. ఆయనకి ప్రపంచంలో చాలా భాగం అతను ఆక్రమించుకున్నాడు. అతని ఎక్కడికి యుద్ధానికి వెళ్తే ఆ దేశాన్ని ఆక్రమించుకునేవాడు. అయితే ఆయన క్రొత్త రాజ్యం మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతుంటే అతని దగ్గర పనిచేస్తున్న అత్యున్నతమైన ఆ యొక్క మిలిటరీ అధికారులు వాళ్ళు కొద్దిగా హృదయంలో చిన్న భయం పట్టుకుంది వాళ్ళకి, లేదంటే ఒకలాంటి పరిస్థితి. ఇతను ఓడిపోతే ఇతనికి చాలా ఆస్తులు ఉన్నాయి, రాజు కదా, మాకే ఉన్నాయి, మేము ఓడిపోతే ఏమైనా చేసినా కూడా మేము మా పిల్లలు, మా కుటుంబాలు ఎంతో మరి శ్రమల పాలైపోతాం అని చెప్పి మరి బాధపడతా ఉన్నారట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తన ఆస్తుల్ని, తన పొలాలు అవ్వచ్చు, తన భూములను అవ్వచ్చు, తన సమస్తం విలువైన సమస్తాన్ని ఆ యొక్క ఉన్నతాధికారులకి, ఆ సైన్యాధ్యక్షులకి వాళ్ళని పిలిచి పంచిపెట్టేశాడంట అందరికీ. తనకంటూ ఏముంచుకోలేదంట. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అలెగ్జాండర్ చక్రవర్తి గారు మాకు ఇచ్చేస్తున్నారు కానీ మీకేముంచుకున్నారు? మీకేమీ లేదు కదా, మీకు ఎలాగా మొత్తం ఇచ్చేశారు, మీకేముంచుకున్నారంటే ఆయన అన్నాడంట, నేను హోప్ ఉంచుకున్నా, నేను నిరీక్షణ ఉంచుకున్నాను,
నేను ఆశ, నా కోసం ఒక ఆశ నేను ఉంచుకున్నా. ఐ హ్యావ్ కెప్ట్ హోప్ ఫర్ మీ. నాకు తెలుసు నేను వెళ్తున్న రాజ్యాన్ని నేను జయిస్తానని, ఆ రాజ్యం నాది అని చెప్పి నాకు ఒక నిరీక్షణ ఉంది, అది నేను ఉంచుకున్నాను అన్నాడంట. ఈరోజు ఏమైనా మనం పోగొట్టుకోవచ్చు, కానీ నిరీక్షణ పోగొట్టుకోకూడదు. నిరీక్షణ పోయిందంటే మన జీవితంలో మనం అసలు సర్వనాశనం అవుతాం. ఆ నిరీక్షణని పోగొట్టడమే సైతాన్ పని. ఆ ఆశని పోగొట్టడమే. ఆశకి వ్యతిరేక పదం నిరాశ. నిరాశకి గురి చేయటమే సాతాన్ యొక్క. మీలో ఎవరైనా నిరాశకు గురైతే, మీ అందరికంటే ఎక్కువ నిరాశకు గురైన వాడిని నేను. నా జీవితంలో నిరాశ అంచులు చూశాను నేను. చాలా భయంకరమైన మానసిక పరిస్థితి అది. ఎంతో నిరాశకు గురైన అనేక చీకటి కాలాలు నేను అనుభవించాను. మరి పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఈ మాటలు కొంతమందికి ఏమన్నా ఇబ్బంది కలుగు చేస్తాయేమో. దయచేసి బైబిల్లో అపోస్తుల కార్యాలు మరొకసారి చదవండి. పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది అది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప వరం, ఉచితంగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కార్చాడు కాబట్టి, నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చబడింది కాబట్టి పరిశుద్ధాత్మ, పరిశుద్ధ ఆత్మ నా మీద, నీ మీద మరి ఒక కుమ్మరింపు మనలో ఉంటూనే మన మీద కుమ్మరించగలిగిన ఒక ఆశ్చర్యకరమైన, మనకి మతికందని ఒక వ్యక్తి అతను. గాడ్ ఈజ్ అదర్లీ అని అంటాడు. దేవుడు లాంటి మరొక వ్యక్తి లేడు. కనుక దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం ఆయన ఇస్తేనే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా నీవు నేను రక్షించబడలేము. పరిశుద్ధాత్మ లేకుండా మనం యేసు ప్రభువుని నమ్ముకోలేం. మనలో ఉంటారు, కానీ మనలో ఉంటూనే మనల్ని నింపగలిగిన ఒక విచిత్రమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. విచిత్రమైన మాట ఎందుకు అంటున్నానంటే, అదర్ థింగ్స్ అంటాం కదా. అదర్లీ, గాడ్ ఈజ్ అదర్లీ అంటే దేవుడు అసలు వేరే ఒక టైప్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంత ముందు కూడా నేను చెప్పాను, మామిడి పండు ఎప్పుడు చూడని వ్యక్తికి మామిడి పండు గురించి చెప్పాలంటే మనం ఏం చేస్తామండి? చిన్న ప్రశ్న, ఎవరైనా సహాయం చేస్తారా? మామిడి పండు ఎప్పుడు చూడని వ్యక్తికి మనము మామిడి పండు గురించి చెప్పాలి. మనం ఎట్లా ప్రయత్నం చేస్తాం చెప్పండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? ముందు టేస్ట్ గురించి చెప్తాం బ్రదర్. అవునమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇంకా అతనికి తెచ్చి చూపించి తినిపిస్తాం. మీకు తెచ్చి చూపించడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు చాలా తీయనది అని చెప్పడం అండి. డ్రాయింగ్ వేస్తాం. అది డ్రాయింగ్ వేయటం కరెక్ట్ గా. అంటే నేనేమి ఆశిస్తున్నానంటే మీ దగ్గర నుంచి మామిడి పండు లాంటిది మనం ఇంకేదన్నా ఉంటే అతనికి తెలిసింది, ఇదిగో నీకు పలానా ఫ్రూట్ తెలుసు కదా, ఆల్మోస్ట్ అలా ఉంటది అని కూడా మనం చెప్తాం ఒక్కోసారి. ఇప్పుడు దేవుడి గురించి వచ్చేసరికి అలా చెప్పడానికి మరో వ్యక్తి లేడు, మరొక ఆకారం లేదు, మరొక వ్యక్తిత్వం లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకనే బైబిల్ పండితులు అదర్లీ, అది వేరేది అన్నారంతే. పరిశుద్ధాత్మ దేవుడు వేరే, అసలు అలాంటి వ్యక్తిని ఇంకెక్కడ లేదు. మనం గ్రహించుకుంటూ ఉంటాం అంతే, కాంప్రిహెండ్ చేస్తాం. మనం ఆ యొక్క ఆయన అనుగ్రహించిన ఆ యొక్క ఏమంటారు, ఆయన రెవల్యూషన్ అంటే ఆయన ప్రత్యక్షత కిరణాలు మన అంతరంగంలో ఉదయిస్తూ ఉన్నప్పుడు, ఆహా ఇదే ఆయన అని. యేసయ్య గురించి కూడా, తండ్రి గురించి కూడా, పరిశుద్ధాత్మ గురించి నిన్న ఓబ్లేష్ బ్రదర్ ఎంత చక్కగా చెప్పారు. ఓబ్లేష్ బ్రదర్ ఒక సిస్టర్ గారు క్వశ్చన్ అడిగారు,
ఆ క్వశ్చన్ ఏంటో నేను విన్నాను, మర్చిపోయాను, ప్రయాణంలో ఉన్నాం నిన్న. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకుందాం. క్వశ్చన్ ఏంటంటే, నేను వెళితే గాని ఆదరణకర్త మీ వద్దకు రారు అని. నేను వెళితే గాని అని ఎందుకు అన్నారు అని అడిగారు ఒక సిస్టర్ గారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళి తన గాయాలు, తన రక్తం, ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి మన పక్షాన వెళ్ళాడు. యేసయ్య రక్తం దేవుని సన్నిధిలో నీ కోసం నా కోసం మాట్లాడుతుంది. హెబ్రీ పత్రికలు అంటాడు కదా, హేబేలు రక్తము కంటే కూడా శ్రేష్టమైన సంగతులు మాట్లాడుతుందంట యేసయ్య రక్తం నీ కోసం. అది ఆయన వెళ్తే గాని పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్పిరిట్, కేవలం ఆత్మ కాదు, హోలీ కాబట్టి నా మీద నీ మీద కుమ్మరింపబడాలంటే ఆ రక్తం నీ కోసం నా కోసం చిందించబడి దేవుని సన్నిధిలో చూపిస్తున్నాడు. ఆయన అల్లాడిస్తున్నాడు, ఆయన గాయాలు చూపిస్తున్నాడు. నన్ను చూడు అని చెప్పి, నన్ను చూసి బాబీ మీద నీ ప్రజ్వలించే ఆత్మని పంపించయ్యా. పరిశుద్ధాత్మ కుమ్మరించకపోతే మనం నిరాశల నుంచి బయటపడలేం. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకి ఆశ కలుగుతుంది. పరిశుద్ధాత్మ అంతా మనకి అవసరం, కుమ్మరింపు. సరే, ఈ అలెగ్జాండర్ గారు ఆశ పెట్టుకున్నాడట, ఆశనుంచుకున్నాడట. ఇప్పుడు 11వ అధ్యాయం నేను మొత్తం చదవలేనండి, ఎందుకంటే కొద్దిగా మనకి టైం లేదు. ఒకటోను అసలు చాలా విచిత్రమైన అధ్యాయం ఇది. మొదటి 3 వచనాలు మాత్రమే నేను చదువుతానండి, దయచేసి గమనించండి. జకర్యా 11 అధ్యాయం. ఎవరైనా దయచేసి సహాయం చేస్తారండి? మొదటి 3 వచనాలు మాత్రమే చదువుకుందాం. ఎవరు చదవరండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చదవండి. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రెబోయిల రోదన శబ్దము వినబడుచున్నది. ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను, కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది. ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. థ్యాంక్స్ అమ్మా. ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే జకర్యా క్రీస్తు పూర్వము దాదాపు 500 సంవత్సరాల క్రితం అక్కడ మరి మనకి ఈ కాంటెక్స్ట్ నేను చాలాసార్లు చెప్పాను, క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తా. అక్కడ ప్రజలు ఎవరితోనైతే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారో ఆ ప్రజలు అప్పుడే బబులోను చెరలో 70 సంవత్సరాలు గడిపి తిరిగి యెరూషలేముకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు మందిర నిర్మాణం ప్రారంభించి బలిపీఠం కట్టారు. కానీ చాలా భయంకరమైన వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళు మందిరం పని ఆపేస్తారు. ఆపేసి ఎవరికి మట్టుకు వాళ్ళకి నచ్చిన మంచి జీవితాలు జీవిస్తూ ఉంటారు, మందిరం పని చేయరు. దానివల్ల వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేదు. అప్పుడు హగ్గై ప్రవక్త, జకర్యా ప్రవక్త ఇద్దరు ఏకకాలంలో ప్రవచించారు. హగ్గై ఏం చెప్పాడంటే, చూడండి, మీ జీవితాల్లో మీరు ఎంత కష్టపడుతున్నారు, కానీ మీ కష్టానికి తగిన ఆదాయం లేదు. మీ జీవితంలో మీ దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకంటే దేవుని మందిరము అలాగా కట్టబడకుండా, దేవుని మందిరము ఆ మందిరం పని మీరు చేయకుండా మీరు మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి జీవితాలు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ జీవితంలో బాగా పరిశీలించుకోండి, దేవుని బ్లెస్సింగ్ లేదు అని చెప్పి, మీరు ఎప్పుడైతే దేవుని మందిరం పని స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తాడు హగ్గై. అయితే జకర్యా ఏం చేస్తాడంటే,
పరలోకంలోకి తొంగి చూస్తాడు. దేవుడు పరలోకాన్ని తెరిచాడు తనకి. ఆ ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో వాళ్ళకి ఈ భూమి మీద వాళ్ళ జీవితంలో అసలు వాళ్ళ జీవితాల గురించి పరలోకంలో ఏం జరుగుతుందో రాస్తాడు, దర్శనాలు ఇస్తాడు దేవుడు. అంతేకాకుండా వారికి రానున్న 500-600 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో దయచేసి గమనించండి. వచ్చే సంవత్సరం గురించి చెప్పట్లేదు వాళ్ళకి. 200 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. 500 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. అంత భవిష్యత్తు గురించి వినటం అవసరమా ఆ ఇశ్రాయేలీలకి? మనం ఆలోచిస్తే అసలే అదేంటో సామెత, ఏంటది, మూలిగే నక్క మీద తాటికాయ పడిందని ఒక సామెత. వాళ్ళు అసలే వ్యతిరేకలతో ఇదేంటి మందిరం ఆపేసేస్తే, మందిరం కడితే వాళ్ళని సర్వనాశనం చేయడానికి రకరకాలైన శత్రువులు పొంచి ఉంటే మందిరం కట్టమంటమే కాకుండా ఎప్పుడో 500 సంవత్సరాల తర్వాత జరగబోయేవి అర్థమయ్యి అర్థం కానట్టు మాట్లాడుతున్నాడు జకరియా. ఆ సమయంలో నేనుంటే నాకు ఎలా అనిపిస్తుంది, అసలు ఇది ఇంత నాకు అవసరమా ఈ భవిష్యత్తు ఇంత తెలుసుకోవడం అని. కానీ హిజ్కియా, రాజైన హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 2వ రాజులు 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, ఎవరైనా తీసినట్లయితే చదవండి అమ్మా. 2వ రాజులు 5వ అధ్యాయం 20వ అధ్యాయం 5-6 వచనాలు. చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. 6వ వచనం కూడా చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చెదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఓకే, ఇక్కడ హిజ్కియా రాజుకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను ఇంకా అని చెప్పాడు. ఎప్పుడైతే అది విన్నాడో ఆయనకి ఆశ కలిగింది జీవితం మీద. నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని నేను రకరకాల కోణాల్లో నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక, ఇది చాలా ముఖ్యమైన వాక్యం అండి. రోమీలకు రాసిన పత్రిక అంటే మన టాపిక్ కోసం ఇది చాలా ముఖ్యమైన వాక్యం. రోమా 15:4 వచనం. రోమా 15:4. ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్స్ సిస్టర్ గారు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి. పూర్వమందు రాయబడిన అన్ని, జకరియా గ్రంథం 11వ అధ్యాయంతో సహా పూర్వమందు రాయబడినవన్నీ కూడా మనకి బోధ కలిగినట్లుగా మనం నేర్చుకోవడానికి రాయబడి అంట. నేర్చుకోవటం అంటే ఏం నేర్చుకోవటం? ఇక్కడ చూడండి, ఓర్పు వలన మరియు లేఖనములు అంటే బైబిల్ ద్వారా మనకి కలిగే ఆదరణ వలన, ఓర్పు వలన బైబిల్ చదువుకోవటం ద్వారా వినటం ద్వారా మనకు కలిగే ఆదరణ వలన మనకు నిరీక్షణ కలిగినట్లు పూర్వమందు రాయబడినవన్నీ కూడా మనకు రాయబడి మనకు నిరీక్షణ కలిగినట్లు.
ఈరోజు నిన్ను సహోదరి సహోదరుడా, నిన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నాను, నన్ను క్షమించండి అంటే ఒక ఏమంటారు, ఒక ఆల్టర్ కాల్ లాగా, ఒక పిలుపులాగా వ్యక్తిగతంగా మీకు ఈ ప్రశ్న గుర్తుంటుందని నేను ఏకవచనంతో అంటున్నాను. ఇది మామూలుగా సభా మర్యాదలో కొంతమంది పిలిపించినప్పుడు వాడే పద్ధతి కనుక అట్లా మాట్లాడుతున్నాను. నీకు నిరీక్షణ ఉందా? ఈ క్వశ్చన్కి నీకు నువ్వే జవాబు చెప్పుకో. ఎవరికి చెప్పనవసరం లేదు. నిరీక్షణ ఉందా నీకు? నీ పిల్లలకుందా? నీ సంఘములో సభ్యులకుందా? నిరీక్షణ ఉందా? నిరీక్షణ అంటే ఏంటి మీరు ఆలోచించాలి దయచేసి. మళ్ళీ మనం జకర్యా 11వ అధ్యాయం, ఈ చదవబడిన 3 వచనాలు ఎప్పుడు జరిగినాయి అంటే అవి యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా గవర్నమెంట్, రోమా ప్రభుత్వం, రోమా వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయేలు అదే ఆ దేశం మీద దాడి చేసి ఆ దేవాలయాన్ని సర్వనాశనం చేసి, ఎలా చేశారట, ఆ గోడల మధ్య బంగారం ఉంటే ఆ బంగారం కూడా మంటేసి ఫైర్ వేసి దాన్ని తగలబెట్టి ఆ బంగారం కరిగినప్పుడు దాన్ని కూడా తీసుకుపోయారంట. ఒకే ఒక గోడ ఉంది, అది ఇప్పటికీ ఉంటుంది ఆ గోడ అక్కడ. మిగతాదంతా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారు నాశనం చేశారు ఆ పట్టణాన్ని, ఆ ఆలయాన్ని. యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత జరిగింది. ఆ సన్నివేశాన్ని జకర్యా తన సమకాలికులకి చెప్తున్నాడు. దేవుని ఆత్మ పూర్ణుడై 500-600 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని చెప్తున్నాడు. ఈ చాప్టర్ అంతా కూడా ఇంచుమించు యేసు ప్రభు వారి సమయంలో జరిగే పరిస్థితులు. 30 వెండి నాణేలకి యూదా అమ్ముతాడు, ఆ విషయం ఈ చాప్టర్లో ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారిని తిరస్కరిస్తారు. మాకు కైసరే కావాలంటారు, సీజరే కావాలంటారు. అలాంటి దానిని సూచించే వాక్య భాగాలు జకర్యా 11వ అధ్యాయంలో ఉన్నాయి. తర్వాత వాళ్ళని బాగా మిస్గైడ్ చేసి తప్పుడు దారిలో నడిపించే అనేక మంది నాయకులు ఇశ్రాయేలీలకి యేసు ప్రభు వారి సమయంలో ఉంటారు. దాని గురించి రాయబడి ఉంది జకర్యా 11వ అధ్యాయంలో. మిమ్మల్ని ఒకరినొకరు మీరు తింటారు అని కూడా ఉంది. అది నిజానికి చరిత్రలో జరిగింది ఇశ్రాయేల్లో. ఎప్పుడంటే రోమా సామ్రాజ్యం దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు భయంకరమైన నిరాశకు గురయ్యి ఒకళ్ళ మాంసం ఒకళ్ళు తిన్నారట ఇశ్రాయేలీలు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో క్యానిబలిజం జరిగింది. ఇది జకర్యా 11వ అధ్యాయంలో రాసి. ఓకే, ఇది విన్న వాళ్ళ మైండ్స్లో ఎవరు కూడా ఇవ్వలేని ఒక గ్రహింపు ఫామ్ అవుతుంది భవిష్యత్తు గురించి. అది చాలా అవసరం మనకి. ఇప్పుడు మనం చూడండి, మన భవిష్యత్తు గురించి మనం ఏమనుకుంటాం? మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు రాకడ ఆలస్యమైతే అని ఒక మాట చేస్తాం ప్రార్థన చేసినప్పుడు కానీ మనం మాట్లాడినప్పుడు కానీ. ప్రభు రాబోతున్నాడు 2వ రాకడలో అని మనం భవిష్యత్తు గురించి మనం అలాగా దృష్టిస్తాం. ఇలాంటి విశ్వాసం లేని వ్యక్తి, మనలాంటి క్రైస్తవ విశ్వాసం లేని వ్యక్తి భవిష్యత్తుని ఎలా చూస్తాడు, ఎలా చూస్తుంది? మీరు ఆలోచిస్తే మనం ఊహించలేం. కొంతమంది ఏమనుకుంటారు, చనిపోతే ఈ పరమాత్మలో కలిసిపోతాం, డిజాల్వ్ అయిపోతాం. ఒక ఐస్ గడ్డ ఎలాగా ఇలా ఐస్ గడ్డలాగా ఉండకుండా వేరే రూపంలోకి వెళ్ళిపోతుంది కదా. నీటిలో కానీ మనం ఐస్ గడ్డ వేస్తే ఐస్ గడ్డ నీటిలోకి కలిసిపోతుంది. ఐస్ గడ్డ యొక్క ఐడెంటిటీ, నేను ఐస్ గడ్డని అన్న స్థితి ఉండదు. ఇక చాలామంది మన స్నేహితులు చనిపోయిన తర్వాత నేను
నేను అన్న ఐడెంటిటీకి ఉండదు. నేను ఆ యొక్క పరమాత్మలో కలిసిపోతాను. నేను ఇంకా నాన్ ఎగ్జిస్టెంట్ అన్నట్టుగా. అసలు అలాంటి నమ్మకంతో జీవిస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించండి. అన్ఇమాజినబుల్, మనం ఊహించలేం. కానీ మన క్రైస్తవ విశ్వాస ప్రకారం మన నిరీక్షణ ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనం పరలోకంలో నేనుగా ఉంటాను. నేను ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఉంటాను. సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన జ్ఞానం, అన్నిటికంటే ఇంకా అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే కొలత లేకుండా దేవుని ఆత్మ నింపుదల. పరలోకము ఒక వండర్ఫుల్ ప్లేస్. యేసయ్య సన్నిధి, మన ప్రియులు, ఎవరైతే మన కుటుంబంలో మనకంటే ముందుగా వెళ్ళారో వాళ్ళ యొక్క సహవాసం, తర్వాత పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన సంతోషం, అన్ని పర్ఫెక్ట్ పర్సన్గా నేను జీవిస్తూ మరి పట్టణాలని ఏలే వ్యక్తిగా ఉంటానట. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. పౌలు ఒక అడుగు ముందుకేసి ఒక మాట అంటాడు, అది చెప్పి నేను ముగిస్తాను. పౌలు ఈ నిరీక్షణకి చివరికి భలే మాట అంటాడు, అది నాకు చాలా ఇష్టం. అది కొలస్సీ పత్రిక వద్దామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఒక్క నిమిషం అండి. కొలస్సీ పత్రిక మహిమ నిరీక్షణ, యేసయ్య మనలో ఉన్న మహిమ నిరీక్షణ అంటాడు. ఆ మాట ఎక్కడుందో కొద్దిగా సహాయం చేయగలరా? 1:27 బ్రదర్. 27. థ్యాంక్స్ అమ్మా. చదువుతారమ్మా? చదువుతాను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఇక్కడ యేసు ప్రభుకి ఒక పేరు పెట్టాడు. ఇంకా చెప్పాలంటే నిరీక్షణకి ఒక పేరు పెట్టాడు పౌలు. పౌలుకి దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చి శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఈ ప్రత్యక్షతల వల్ల అతడు గర్విస్తాడేమో అని. ఓరి బాబోయ్, అసలు పౌలుకి దేవుడిచ్చిన ఆ గొప్ప ప్రత్యక్షతలు చూస్తే అసలు ఇతను ఎలా తట్టుకున్నాడు అనిపిస్తుంది. ఆయన యేసు ప్రభుని రకరకాలుగా ప్రత్యక్షం చేసుకున్నాడు తను. యేసు ప్రభు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన అనేకమైన రూపాలు, అనేక రకాలుగా ఆయన ఉంటాడు. అందుకనే మోషేతో దేవుడు, నేనెవరినో తెలుసా నీకు? నేను ఉన్నవాడను అనువాడను, నా పేరు. అంటే నువ్వు నీ జీవితంలో ముందుకెళ్తా ఉంటే నీకు స్వస్థత అవసరమైనప్పుడు నేను స్వస్థత ఇవ్వటం కాదు, నేను స్వస్థత. నీకు మార్గం లేనప్పుడు నేను మార్గం, నీకు జ్ఞానం లేనప్పుడు నేను జ్ఞానం, నువ్వు చనిపోయినప్పుడు పునరుద్ధానం నేనే, జీవం నేనే, నీకు సత్యం కావాలన్నప్పుడు సత్యం నేనే, నేను నీకు జీవాహారాన్ని, నేను నీకు ద్వారమును, నేను ఇంకా నేను 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 ఉన్నవాడను అనువాడను నేనే, ఐయామ్ దట్ ఐయామ్. అంటే రకరకాలుగా ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు దేవుడు. యేసు ప్రభు అట్లాంటి ప్రత్యక్షతలు, యేసు ప్రభు అలాంటి దేవుడు ఎన్నో రకాలుగా ప్రత్యక్షపరుచుకుంటాడు మన జీవితంలో. యేసు ప్రభువుని హెచ్చించినప్పుడు మన పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో మనం ఒకటే చేయాలి, యేసు ప్రభుని ఎత్తిపట్టుకోవాలి. ఆ రోజు మోషేతో దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ ప్రజలు నా దృష్టికి అంగీకారంగా లేనందున పాములు కరిసినాయాలని, స్నేక్స్.
పాములు గారు చచ్చిపోతున్నారు. అప్పుడు ఒక ఇత్తడి పాము చేయి, ఇత్తడి పాము అందరికి కనపడేటట్టు పెట్టు. అందరికి కనపడేటట్టు పెట్టినప్పుడు వాళ్ళు తేరి చూస్తే ఈ పాముల గురించి పాముల విషయంలో వాళ్ళకి ఏమవుద్ది, ఇక వాళ్ళు రక్షణ కలుగుతుంది, సేఫ్టీ ఉంటుంది వాళ్ళకి పాముల గురించి. ఎప్పుడు ఆ ఎత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు. దీన్ని సాదృశ్యంగా పెట్టుకొని భక్తుడు రాస్తాడు ఏమని, యేసయ్యని హెచ్చించు. యేసయ్యని తేరి చూసినప్పుడు, యేసయ్యని గుర్తుపట్టినప్పుడు, యేసయ్యని మనం ఏ వాక్య భాగంలోనైనా సరే యేసయ్యని మనం చూసినప్పుడు, అప్పుడు మన జీవితాల్లో కానీ మన పరిచర్యలో కానీ యేసు ప్రభువుని హెచ్చిస్తే ప్రజలు ఆకర్షితులవుతారు. ప్రజలు మన పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు యేసు ప్రభువుని మాత్రమే హెచ్చించినప్పుడు, యేసు ప్రభువుని హెచ్చించినప్పుడు పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరొకసారి చదువుతానండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడని. మహిమ నిరీక్షణ, మామూలు నిరీక్షణ కాదు. ఇట్స్ నాట్ ఇన్ జస్ట్ నిరీక్షణ, ఇది కేవలం ఒక హోప్ కాదు, హోప్ ఆఫ్ గ్లోరీ, మహిమ నిరీక్షణ. ఈ మహిమ నిరీక్షణ ఎట్టిదో అంటే సింపుల్గా నేను చెప్తాను చూడండి. నీకెప్పుడైతే ఆశ కలుగుతుందో యేసయ్య నీకు కలుగుతున్నాడని. ఇక్కడ జకర్యా వాళ్ళకి ఒక ప్రవచిస్తా ఉన్నాడు 500 సంవత్సరాల తర్వాత జరగబోయేది. వాళ్ళు వింటూ వాళ్ళు భవిష్యత్తు గురించి మైండ్స్లో ఓరియంట్ అవుతున్నారు, తమ మైండ్స్ని సెట్ చేసుకుంటున్నారు. ఇదా మన మానవాళి భవిష్యత్తు, మన తరతరాలుగా మన తర్వాత తరాల్లో ఫేస్ చేయబోయేది ఇదనమాట అని. ఒకవేళ యేసుప్రభు వారు మన జీవిత కాలంలో రాకపోతే మనం తర్వాత తరం జీవితకాలం వాళ్ళ తరంలో రావచ్చు. ఎప్పుడు వస్తారో నాకు తెలియదండి. మరి యేసుప్రభు అన్నారు, అది తండ్రి స్వాధీనంలో ఉంటుంది, నేను ఎప్పుడు వస్తానో ఆ టైం ఆయన స్వాధీనం ఉంటుంది. ఎందుకంటే దేవుడు కనికరము సత్యము వీటితో ఆపరేట్ చేస్తుంటాడు, కనికరంతో ఆపరేట్ చేస్తుంటాడు. ఆయన సింహాసనానికి కాళ్ళు లాంటి కనికరం సత్యం. కనుక మనుషుల్ని ఆయన కనికరం పుట్టినప్పుడల్లా రెండో రాకడ వాయిదా అవుతూ ఉంటుంది. కానీ ఎక్కువ కాలం ఉండదని మనం గమనిస్తూనే ఉన్నాం, త్వరలోనే రావచ్చు. కానీ మరి ఉదాహరణకి మనలో చాలామంది 4th జనరేషన్ క్రిస్టియన్స్, 5th జనరేషన్ క్రిస్టియన్స్గా ఉన్నాం. అంటే మా తాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3 నేను 3rd జనరేషన్ క్రిస్టియన్ని. మా ఫ్యామిలీలో మా తాతలు నమ్ముకున్నారు, మా బోత్ సైడ్స్, మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ నమ్ముకున్నారు. వాళ్ళ టైంలో రాలేదు యేసుప్రభు వారు, మా ఫాదర్ మదర్ టైంలో కూడా రాలేదు. మా టైం వచ్చింది ఇప్పుడు, మా టైంలో కూడా వస్తారో లేదో తెలియదు. వస్తారని మనం ఎప్పుడు ఎదురు చూడాలని బైబిల్ ప్రకారం హెచ్చరించబడుతున్నాం. ఎందుకంటే దొంగ వలె ఎప్పుడు మనం తెలియని గడియలో ఆయన వస్తారని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తుని మనం ఎట్లా చూస్తున్నాం చూడండి. ఎప్పుడో జరగబోయేది కూడా మనం మైండ్లో పెట్టుకొని చూస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని పౌలు అంటున్నాడు, ఇట్లాగా భవిష్యత్తు గురించి ఇట్లా ఒక ఆశ కలిగి ఉండే స్థితి అది మరొకటేం కాదు, అదే యేసయ్య అని. యేసయ్య యొక్క ఒక మొక్క నీవు నిరీక్షణ కలిగి ఉండటం అనేది యేసయ్యనే నువ్వు అనుభవిస్తున్నట్టు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండటం అంటే యేసయ్య మూర్తి. అతను నిరీక్షణ అనేది ఒక అంశం కాదు, నిరీక్షణ ఒక వ్యక్తి. దయచేసి అర్థం చేసుకుని మళ్ళీ చదువుతాను చూడండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడని.
సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచబడి నీలో నాలో యేసయ్య నివసిస్తున్నాడు. ఆయన మనకి ఆశ పుట్టించే దేవుడు. ఆశతో జీవించాలని ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆశ అన్న మాట నిరీక్షణ అన్న మాట కొరకు వాడుతున్నాను. మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలని, నిరీక్షణతో మనం బ్రతకాలని ఆయన చిత్తమై ఉన్నది. ఆ నిరీక్షణ ఒక అంశం కాదు, అది ఒక తలంపు కాదు, ఒక విషయం కాదు. అది యేసు ప్రభువే. యేసు ప్రభువే ఆ యొక్క స్థితి. అంటే నేను భవిష్యత్తు మీద ఒక ఆశతో జీవించడం అంటే యేసయ్యని నేను ఆస్వాదిస్తున్నట్టు. పౌలు భక్తుడికి దేవుడు బయలుపరిచిన సత్యం అది. సో ఈ యొక్క జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో దాదాపు 500-600 సంవత్సరాల తర్వాత జరగబోయే అంశాలని వాళ్ళు అప్పటికి బ్రతికుండరు, కానీ చెప్తున్నాడు జకర్యా. ఈరోజు కూడా మనము గమనించినట్లయితే మనం భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా జరగటానికి అవకాశం ఉన్న ఎన్నో విషయాలు మరి భక్తుల ద్వారా, ప్రకటన గ్రంథం ద్వారా, దానియేలు గ్రంథం ద్వారా, యెహెజ్కేలు, ఈ జకర్యా వంటి గ్రంథాల ద్వారా మనము ఒక ఐడియా ఫామ్ చేసుకుంటున్నాం భవిష్యత్తు గురించి. ఐడియా ఏ కాలాల్లో, ఎలాంటి కాలాల్లో, ఎలాంటి సమయాల్లో మనం జీవిస్తూ ఉన్నామన్నది ఒక ఈగిల్ గద్ద పైకెళ్ళి మొత్తం ఆ దృశ్యాన్నంతటిని చూసుకుంటుంది. బర్డ్స్ వ్యూ అంటారు. ఒక పక్షి చూసినట్టు మనం ఈ యొక్క కాలాలని, సమయాల్ని అర్థం చేసుకొని అబ్రహాం వలె మరి మనం ఈ లోకంలో ఒక యాత్రికులమని బ్రతకాలని నిరీక్షణతో, చాలా ఆశతో మనం జీవించాలని దేవుని చిత్తమై ఉంటుంది. మరి చివరికి మిగిలేది 3: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మనకి విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ నిరీక్షణ ఉండదు చాలాసార్లు. ఎందుకంటే మనం బలహీనం అయిపోతాం నిరీక్షణ విషయంలో. మరి ఒక్కొక్కసారి మేము మా ఆత్మీయ కుమార్తెకి మ్యారేజ్ చేసినప్పుడు, వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. పెళ్ళైన వారంలోనే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు. అప్పుడు మా అమ్మాయి కుప్పకూలినట్టు అయిపోయింది. మేము కూడా ఏం చేయాలో తెలియలేదు. షాక్ అయిపోయింది అనమాట తను. అయితే మేము ఆ పాపకి చెప్పాం, దేవుడి చిత్తం కనుక్కున్నావు కదమ్మా నువ్వు ఈ వివాహం చేసుకోవడానికి. ఆ అబ్బాయిని, నీ భర్తని పెళ్లి చేసుకోవడానికి నువ్వు దేవుని చిత్తం 2 నెలల పైన కనిపెట్టి కనుక్కుంది. ఆ వాక్యాలన్నీ రాసుకుని మాకు చూపించింది. దేవుడు ఎప్పుడు మిస్టేక్ చేయడమ్మా, నువ్వు దీన్ని దాటుతావు, నువ్వు దీన్ని అవతలికి వెళ్తావు అని చెప్పి ప్రోత్సహించాం. దాటింది. ఇద్దరు దాటేశారు. చక్కగా దాదాపు 2014 అనుకుంటా మ్యారేజ్ అయింది. 9 సంవత్సరాలు అయింది ఇప్పటికి. దేవుని మహాకృపను బట్టి చాలా దేవుని కృపలో భద్రపరచబడి ఉన్నారు వాళ్ళు. మెల్బర్న్ అనే నగరంలో ఒక పాప వాళ్ళకి. మరి అవతలికి చూడగలగటం మనం చేయగలిగితే దేవుని చిత్తమై ఉంటుంది. హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడారు ఈ మొన్న విమలా సుకేసిని గారు. ఆ పాట పాడినప్పుడల్లా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఎన్ని 100,000 సార్లు నేను ఆ పాట విన్నాను, కానీ 100,000 సార్లు నేను మనస్ఫూర్తిగా పాడలేదు. ఆ 100,000 సార్లు నేను అర్థవంతంగా పాడలేదు, అనుభవిస్తూ పాడలా. నేను చాలా బాధపడేవాడిని. అరే, చిన్నప్పటి నుంచి వింటున్నాను. చాలా సింపుల్ సాంగ్ అది. ఆ రోజు సిస్టర్ గారు పాడినప్పుడు నేను చాలా సంతోషించాను. అలా సాంద్రములను దాటించిన ఆ యొక్క దేవునికి హల్లెలూయా స్తుతి మహిమ. మరి అలా సాంద్రములను అంటే ఆ యొక్క శ్రమలు, కష్టాలు, మరి భయంకరమైన కన్నీరు,
అనే ఒక సముద్రాల్ని దాటించిన ఆ యెహోవాను స్తుతిస్తాను. దాటిస్తాడు. దావీదు తన వృద్ధాప్యంలో ఒక మాట అంటాడు, అనేకమైన ఉపద్రవాల్ని దాటించాడు నా దేవుడు, ఇప్పుడు కూడా దాటిస్తాడు. సొంత కుమారుడు సవాల్ చేస్తాడు తను, అప్పుడు అంటాడు, అనేకమైన ఉపద్రవాలను దాటించిన నా దేవుడు అంటాడు. ఉపద్రవాలు, అలసాంద్రములు, అనేకమైన దుఃఖ సముద్రాలు అవతలకి చూడగలగటం అనేది ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ మరొకటేం కాదు. పౌలు అంటున్నాడు, ఓ విశ్వాసి, ఆ నిరీక్షణే యేసయ్య అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, థ్యాంక్ యూ ఫర్ యువర్ న్యూ రెవల్యూషన్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవానికి స్తోత్రము చెల్లించుకొంచున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డని నన్ను జ్ఞాపకం చేసుకుని నిరీక్షణలో బలపరచమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Amen. Praise the Lord. Thank you so much, Daddy, for the wonderful word. We're immensely blessed. సభా సందర్భంగా మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని జామ్ రవికుమారయ్య గారు, రెవరెండ్ జామ్ రవికుమారయ్య గారు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కూర్చున్నమయ్య గారు. ప్రసిద్ధ సిస్టర్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టారండి. వాళ్ళ సన్ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సేమ్ అండ్ రిబుక్క. జామ్ రవికుమారయ్య గారు నేను ప్రార్థన చేయమని ముగింపు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ. అయ్యా, పరిశుద్ధ ఆదివారం సిద్ధపడుతూ ఉన్నాం ప్రభా. ఈ దినాన ప్రభా నీ దోస్తుల ద్వారా తండ్రి మేము బలపరచబడడానికి ఇచ్చిన శాశ్వతమైన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా ప్రభా, అలెగ్జాండర్ చెప్పినట్టుగా ప్రభా తన రాజ్యం, ఆస్తి, అంతస్తులు అన్నీ ఇచ్చినప్పటికీ ప్రభా ఆ నిరీక్షణని ప్రభా, విశ్వాసాన్ని ప్రభా, నమ్మకాన్ని ఉంచుకున్నాడయ్యా. మా జీవితంలో ప్రభా ఆ విశ్వాసమే కదయ్యా మమ్మల్ని ధైర్యపరిచేది. ఆ విశ్వాసమే కదయ్యా మా జీవితాల్లో ముందుకు నడిపించేది. విశ్వాసమే కదయ్యా తండ్రి శ్రమలో మాకు జయాన్ని ఇచ్చేది. విశ్వాసమును కర్తయ్యు ప్రభు దాన్ని కొనసాగించే నీవే ప్రభు చూస్తూ ముందుకు సాగగలిగే ప్రభు భాగ్యం మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా మాకు తెలియజేసిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, వాక్యం ద్వారా బలపరచబడి, వాక్యం ద్వారా ధైర్యపరచబడి ముందు సాగలిగే భాగ్యం దయచేయండి. అయ్యా ప్రభు నీ దాసులు ప్రభా బాబు రత్నం గారికి ఇచ్చిన ప్రభు అనేకమైన అనుభవాలు, అదేవిధంగా తండ్రి అనేక పుస్తకాలు చదవగలిగే అనుభవాలు, అంతేకాకుండా వయసును బట్టి వచ్చిన అనుభవాలు, అదేవిధంగా ప్రభా ఇతర సేవకులతో ఆయనకున్న సంబంధాలను బట్టి ప్రభా అనేక ఆత్మీయ మర్మాలు లోతుగా తెలియజేయడానికి ప్రభా ఆయనకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మాలాంటి వారం ప్రభా విని నేర్చుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వెత్తబడి వాక్యం తండ్రి అయ్యా 30 100 ప్రభా దాన్ని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, మా ఆత్మీయ దాతను ప్రభా పొలాల్లో ప్రభా విత్తబడి తండ్రి మంచి ఫలాలు దయచేసే ప్రభా తండ్రి విత్తనాలుగా దాన్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి. అదేవిధంగా నీ సేవకులు ఇంకా బహుబలంగా వాడుకోమని, కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని, ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇందులో పాల్గొన్న ప్రభా ప్రతి సేవకుని పేరు పేరు దీవించండి ప్రభా, కుటుంబాలు దీవించండి తండ్రి. అయ్యా అనేక మంది ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా ప్రార్థన చేసిన దాతను ప్రభా ప్రతి తల్లి గారిని దీవించండి. మా ప్రార్థనను జవాబిస్తూ ఉన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా మా శ్రమలను ప్రభా సాక్ష్యాలుగా మార్చుతున్నాను, నీకు వందనాలు ప్రభా. అయ్యా నా కుమార్తె విషయంలో ప్రభా అనేక మంది ప్రార్థన చేశారు తండ్రి, వారందరిని దీవించండి. అయ్యి బిడ్డ తండ్రి ఆరోగ్యం పొంది దినాను ప్రభా అయ్యా తండ్రి కాలేజీలో చదువుకుంటుండగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఎగ్జామ్స్ ప్రభా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్ జరగబోతున్నాయి ప్రభా. అయ్యా May 5 ప్రభా నీట్ ఉంది అయ్యా, సహాయం దయచేయండి ప్రభా. ఇచ్చిన ప్రభు మంచి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు దేవతన ప్రభా ఆదివారం దినాన ప్రభా ఎవరైతే తండ్రి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే మందిరాలకు వెళ్ళి ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నారో వారిని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన ప్రభా యొక్క మంచి సహవాసం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యం చెప్పిన దాసులు మరొకసారి ప్రభా దీవించమని, ఆశీర్దించమని, అయ్యా ప్రభా నడిపించడంలో సహాయం చేస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని దీవించమని, కోర్ టీం వారిని దీవించమని, ఎవరైతే ప్రభా తండ్రి అయ్యా తండ్రి మాకు ఆత్మీయ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
నీ నీ చిత్తం చిత్తం పరలోకమందెలాగో భూమి ఉంది నెరవేరును మాకు గాక. కావాల్సిన దయచేయము కావలసిన ఆహారము దయచేయి. వాడిల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేకాకిని తప్పించము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యము, రాజ్యం, బలము, శక్తి, మహిమ మహిమ నిరంతరము నిరంతరము నీ వెంటనే. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు, ప్రత్యేకంగా ఆదివారం దినం జరగబోతున్న ఆరాధనలకు, అనారోగ్యంతో బిడ్డలకు కానీ కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన అందరికీ వందాలండి. మరి డాడీకి ఇంకొకసారి కృతజ్ఞతల సహవాసం తరపున మనలో అందరం ఒక్క సేవకుల్ని, మనకు తెలిసిన సేవకుల్ని ఎవరినైనా ఒకరిని ఎంకరేజ్ చేద్దామండి. వాళ్ళు కూడా మనతో పాటుగా సహవాసంలో చేరవస్తే మనకి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాము. మరి ఎప్పటిలానే రెగ్యులర్గా మనం 3:30కి ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నామండి. మన ప్రేయర్ వారియర్ చాలా బలమైన ప్రార్థనతో మనం ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాము. యూజువల్గా 5:30 to 6:30 మనకు మెసేజ్ ఉంటుందండి. అందరూ ఒకరిని ఎవరైనా వేరే ఇంకొకరిని ఎంకరేజ్ చేయవలసి కోరుచున్నాము. మెసేజ్ అన్ని యూట్యూబ్ రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. దయచేసి గమనించగలరు కోరుతున్నామండి. అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రైజ్ ద లార్డ్.